హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే రాగు ఇడ్లీలు. ఇది నిన్న తీసిన వీడియో. ఎందుకంటే రాగులు హెల్త్కి చాలా మంచిది కదా. ముందు రోజైతే రాగులు నానబెట్టుకోవాలా. రాగులు మినపప్పు, 1 గ్లాస్ మినపప్పు, 2 గ్లాసులు రాగులు. అవైతే ఫస్ట్ టైం చేసిన రాగి ఇడ్లీలు చాలా బాగా వచ్చినాయి. ఇడ్లీలు అయితే ఊకే రవ్వ ఇడ్లీలు చేస్తా కదా, ఈసారి ఇలా ట్రై చేసిన. ఇడ్లీలు అయితే చాలా బాగా వచ్చినాయి. ఇక ఇట్లా 2 గ్లాసుల రాగులను కడిగి మంచిగా శుభ్రంగా కడిగి నానబెట్టుకొని 8 గంటల తర్వాతనైతే మిన మినపప్పు కూడా కడిగి పెట్టేసుకొని ఇక మెత్తగా మిక్సీకి వేసుకోవాలా. మళ్ళీ మంచిగా రెండు కలిపి అయితే కడిగి నీళ్ళను వేసి మిక్సీకి అయితే పడుతున్నాను. మిక్సీకి పట్టిన తర్వాత అయితే పక్కకు పెట్టేసుకోవాలి కొంచెం తీసి, ఎందుకంటే మొత్తం అయితే పెట్టలేను. సగం తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసిన. మిక్సీ పట్టేటప్పుడు అయితే కొంచెం వాటర్ వేసుకొని పడుతుండాలి. రాగులు అనేటివి అసలు మెదుగుతలేవు. గ్రైండర్కి అయితే బాగుంటుంది కానీ నా దగ్గర గ్రైండర్ లేదు, మిక్సీలోనే పట్టిన. కానీ చాలా మెత్తగా పట్టుకోవాలా. మెత్తగా పట్టుకున్న తర్వాత అయితే తీసి పక్కకు పెట్టేసి ఇక నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి అయితే చట్నీ ప్రాసెస్ కూడా చూపిస్తాను. చూడండి, అసలు రాగులు మిక్సీ కంటే గ్రైండర్లో రుబ్బుకుంటే చాలా బెటర్ అని నాకైతే అనిపించింది. ఇక చూడండి, కొంచెం తీసి అయితే పక్కన పెట్టేసుకుంటా. మనకు సరిపోయినంత తీసి పక్కన పెట్టేసుకొని ఇక నెక్స్ట్ చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుందాము. పల్లి చట్నీ వేస్తున్నా. పల్లీలు ఒక 2 కప్పుల పల్లీలు అయితే తీసుకున్నా. చట్నీకి మనకు సరిపోయేంత పల్లీలు తీసుకొని ముందుగా అయితే మంచిగా సిమ్లో పెట్టి వేయించుకోవాలి. అవి పిండి అయితే పక్కన పెట్టేసిన, అదే చెప్తున్నా. ఇగో పల్లీలు అయితే నా అంజాత మట్టుకు 2 కప్స్ అవి. ఇంకా అవి అయితే వేయించుకొని మంచిగా సిమ్లో పెట్టి వేయించుకున్న తర్వాత హోటల్ స్టైల్ చట్నీ బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎందుకంటే ఎప్పుడు మనం కొబ్బరి చట్నీ, పుట్నాల చట్నీ వేసుకుంటాం కదా, పల్లీల చట్నీ తక్కువ వేసుకుంటారు కొంతమంది అయితే. ఎందుకంటే ఈ పల్లీల చట్నీ మంచిది, హెల్త్కి మంచిది కదా పల్లీలు, పిల్లలకు కూడా అని అయితే నేను ఎక్కువ పల్లీల చట్నీ వేస్తా. పల్లీలు కూడా హెల్త్కి మంచివి అని. ఇక పల్లీలు అయితే వేగిన తర్వాత అయితే కొన్ని పచ్చిమిరపకాయలు అయితే ఆయిల్ పోయకుండానే నేను చేసిన. అసలు ఆయిల్ వేయించలేను. అది పచ్చిమిరపకాయలు కొంచెం వేడి నీళ్ళలో వేసి ఉడకబెట్టి జీలకర్ర, ధనియాలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు అవన్నీ వేసి అయితే మెత్తగా మిక్సీ పట్టేసిన కొంచెం సాల్ట్ వేసి. కానీ బాగా వచ్చింది. పచ్చిమిరపకాయలు అయితే వేసేసి పట్టేసరికి మంచిగా వచ్చింది. ఈసారి మీరు కూడా ఇలానే ట్రై చేయండి. కొంచెం వేడి నీళ్ళలో ఉడకబెట్టండి పచ్చిమిర్చి. సూపర్ టేస్ట్ అవుతుంది. హోటల్ స్టైల్ లాగా అనిపించింది నాకైతే. కొత్తిమీర వేసి అయితే మిక్సీ పట్టేసిన. ఇగో చూడండి, గట్టి చట్నీ. కొంచెం వాటర్ వేసుకుంటే కొంచెం పలసగా అవుతుంది. నేనైతే కొద్దిగా తీసిన గట్టి చట్నీ, మళ్ళీ వాటర్ వేసి పక్కకు పెట్టేసిన. 2 కలుపుతాడైతే సూపర్ ఉంటాయని పక్కకు పెట్టేసి నేనైతే సామాన్యంగా తాలింపు అయితే ఎందుకంటే తాలింపు వేస్తే ఏం చేస్తారంటే పిల్లలు అవన్నీ తీసేస్తారు. ఇగో పిండి అయితే మంచిగా పులిసింది కదా, ఇడ్లీలు అయితే వేసుకుందాం. చూడండి, ఇడ్లీ పాత్రకైతే కొద్దిగా ఆయిల్ వేసేసి ఈ ఇడ్లీలు అయితే పోస్తున్నా. ఫస్ట్ టైం చేసినా కానీ ఇడ్లీలు అయితే చాలా బాగున్నాయి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలామంది చేసుకోవచ్చు, చేసుకొని వాళ్ళ కోసం అయితే పెడుతున్న వీడియో ఇదైతే, తెలియని వాళ్ళ కోసము. పిల్లలకైతే హెల్త్కి మంచిది. పిల్లలకే కాదు, పెద్దవాళ్ళు కూడా తినాలా. రాగులు అనేటివి చాలా మంచివి కదా. ఇక వేడి వేడిగా ఇడ్లీలు అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడైతే చూద్దాం టేస్ట్ ఎట్లుంటాయో. మా ఆయనకైతే వేసిస్తున్నాయి ఇడ్లీలు అయితే. ఇగో చాలా బాగున్నాయి ఇడ్లీలు అయితే, నాకైతే చాలా నచ్చినాయి. వేడి వేడి ఇడ్లీ పల్లి చట్నీతో అయితే సూపర్ కాంబినేషన్. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. కొత్త వాళ్ళంటూ మీ వాళ్ళకంటూ షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ మరి.